మన టీమిండియా లెక్క సరిచేసింది. గత టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిన పరాభవానికి ఈసారి బదులు తీర్చుకుంది. గయానా వేదికగా గురువారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 10 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్లో టీమిండియా ఫైనల్కి చేరుకుంది. భారత్ మూడోసారి ఫైనల్కి చేరుకుంది. ఇక టైటిల్ పోరులో శనివారం దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. మన టీమిండియా 13 సార్లు ఐసీసీ ఫైనల్స్ కు చేరుకుంది. అలాగే ఆస్ట్రేలియా కూడా 13 సార్లు ఐసీసీ ఫైనల్ కు చేరుకుంది. ఇక రెండో స్థానంలో ఇంగ్లాండ్ 9 సార్లు ఐసీసీ ఫైనల్ కు చేరుకుంది. ఇక ఈ మ్యాచ్ విజయంతో మన టీమిండియా రికార్డులను బ్రేక్ చేసింది. 2014 టీ20 వరల్డ్ కప్ అనంతరం నాకౌట్ మ్యాచ్లో డిఫెండింగ్ చేసి గెలిచిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. 2014 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో శ్రీలంక లక్ష్యాన్ని కాపాడుకొని ఫైనల్కు చేరింది. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో వెస్టిండీస్పై శ్రీలంక 27 పరుగుల తేడాతో గెలిచింది. ఆ తర్వాత నుంచి పొట్టి కప్లో నాకౌట్ గేమ్స్లో ఏ జట్టు లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. అనంతరం 12 సార్లు చేజింగ్ చేసిన టీమే గెలిచింది. కానీ ఇంగ్లాండ్తో జరిగిన సెమీస్లో మన టీమిండియా 172 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని విజయ తీరాలకు చేరింది. మరోవైపు టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లో అంటే ఫైనల్, సెమీఫైనల్స్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొని ఓ జట్టు ఓడిపోవడం ఇది రెండోసారి. 2009లో వెస్టిండీస్, ఇప్పుడు ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. కాగా టీ20 వరల్డ్ కప్ నాకౌట్స్లో పరుగుల పరంగా ఇది రెండో భారీ విజయం. ఈ భారీ విజయాల జాబితాలో టాప్ 3లో వెస్టిండీస్ 74 పరుగులు ఆస్ట్రేలియాపై 2012లో, భారత్ 68 పరుగులు ఇంగ్లాండ్పై 2024లో, శ్రీలంక 57 పరుగులు వెస్టిండీస్పై 2009లో ఉన్నాయి. ఇక మ్యాచ్ హైలైట్స్లోకి వెళ్తే మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ సత్తా చాటారు. చివర్లో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కీలక పరుగులు చేశారు. ఇక అనంతరం ఛేదనలో ఇంగ్లాండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకి కుప్పకొల్లింది. హ్యారీ బ్రూక్ 25 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో 3 వికెట్లు, బుమ్రా 2 వికెట్లతో విజృంభించారు. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 రన్స్ చేసిన రోహిత్ శర్మ టీ20 ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి భారత కెప్టెన్గా గుర్తింపు పొందాడు. 2007 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో అప్పటి కెప్టెన్ ధోని 21 బంతుల్లో 36 పరుగులు చేశాడు. అప్పటి వరకు నాకౌట్ మ్యాచ్ల్లో భారత కెప్టెన్ చేసిన హైయెస్ట్ స్కోర్గా ఉండగా రోహిత్ శర్మ దాన్ని అధిగమించాడు. ఇక టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 5000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 12,883 పరుగులతో టాప్లో ఉండగా, ధోని 11,207, మహమ్మద్ అజారుద్దీన్ 8,095, సౌరవ్ గంగూలీ 7,643 రన్స్తో రోహిత్ శర్మ కంటే ముందున్నారు. ఇక టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక సిక్స్లు బాదిన తొలి భారత బ్యాటర్గాను రోహిత్ శర్మ అరుదైన ఫీట్ను సాధించాడు. టీ20 ప్రపంచ కప్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ 50 సిక్స్లు బాదాడు. 63 సిక్సర్లతో క్రిస్ గేల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక అంతర్జాతీయ టీ20లో అత్యధిక విజయాలు నమోదు చేసిన కెప్టెన్ గాను రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో బాబర్ అజామ్ రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ సమిష్టిగా పోరాడమని, ఈ విజయం తనకి ఎంతో సంతృప్తినిచ్చిందని రోహిత్ శర్మ చెప్పాడు. పరిస్థితులను అర్థం చేసుకోవడమే తమ విజయ రహస్యమని అన్నాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తమ గన్ స్పిన్నర్లని, బౌలర్లు గెలుపుతో అద్భుత పాత్ర పోషించారని రోహిత్ శర్మ చెప్పాడు. ఈ విజయం ఎంతో సంతృప్తినిచ్చింది. బృందంగా మేమెంతో శ్రమించాం. ఇక్కడి పరిస్థితులు సవాలుగా ఉంటాయి, కానీ మేము బాగా అర్థం చేసుకున్నాం. అదే మా గెలుపు మంత్రం. మా బ్యాటర్లు, బౌలర్లు పరిస్థితులకు తగ్గట్లుగా గొప్పగా ఆడటంతో ఘన విజయం సాధించాం. చాలా సంతోషంగా ఉంది. ఓ స్థితిలో 140 నుంచి 150 స్కోరు సాధిస్తామేమో అని అనిపించింది. కానీ సూర్యతో కలిసి నేను మిడిల్ ఓవర్లలో పరుగులు చేశాను. అంతేకాక భాగస్వామ్యాలు నెలకొల్పాం. మరో 25 పరుగులు అదనంగా సాధించాం. ముందే నా మైండ్లో టార్గెట్ గురించి అనుకుంటాను. కానీ ఆ స్కోర్ను నేను బ్యాటర్లకు ఎవరికీ చెప్పను, ఎందుకంటే వాళ్ళు సహజసిద్ధంగా ఆడాలి. మిగిలిన పనిని బౌలర్లు అద్భుతంగా చూసుకున్నారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ గన్ స్పిన్నర్లు. ఇక్కడి పరిస్థితుల్లో వాళ్ళని ఎదుర్కోవడం కష్టమే, కానీ ప్రశాంతతో ఉంటూ అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్ అయిన తర్వాత ఎలా బౌలింగ్ చేయాలో మాట్లాడుకున్నాం. స్టంప్స్కు ఎక్కువగా గురిపెట్టాలని నిర్ణయించుకున్నాం అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.